రూపం చంద్రవంక వెన్నెలోయమ్మ మా కోట సత్యమ్మ దండాలమ్మ నీ రూపు సాక్షాత్తు శక్తి రూపానే నీ నవ్వులు మా దోసిట సిరులోయమ్మ సత్యమ్మ 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 మా సత్యమ్మ మా బంగారు సత్యమ్మ సత్యమ్మ మా సత్యమ్మ మా కోట సత్యమ్మ నీ రూపం చంద్రవంక వెన్నెలోయమ్మ మా కోట సత్యమ్మ దండాలమ్మ నీ రూపు సాక్షాత్తు శక్తి రూపానే నీ నవ్వులు మా దోసిట సిరులోయమ్మ జోరు జోరు జాతరలు మేము చేతుమా తీరైన ప్రభల తిరునాళ్ళు చేతుమా జోరు జోరు జాతరలు మేము చేతుమా తీరైన ప్రభల తిరునాళ్ళు చేతుమా కనకదుర్గవు కాళీమాతవు నీవేనమ్మా కాపాడి రక్షించే కోట సత్యమ్మవే కనకదుర్గవు కాళీమాతవు నీవేనమ్మా కాపాడి రక్షించే కోట సత్యమ్మవే సత్యమ్మ 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 మా సత్యమ్మ మా కోట సత్యమ్మ సత్యమ్మ మా సత్యమ్మ మా బంగారు సత్యమ్మ నీ రూపం చంద్రవంక వెన్నెలోయమ్మ మా కోట సత్యమ్మ దండాలమ్మ నీ రూపు సాక్షాత్తు శక్తి రూపానే నీ నవ్వులు మా దోసిట సిరులోయమ్మ తల్లే చామంతి పూవంతి మాలలనే అల్లి చక్కని ఈరోజు మన నరసింహపురం గ్రామంలో అలాగే మన యొక్క కోటవారి సత్యమ్మ తల్లి గుడి దగ్గర మన యొక్క విగ్రహ ప్రతిష్ట రోజున పుట్టినరోజుగా అమ్మని చక్కగా ఈ రోజు నామం చేసుకుంటూ అమ్మని నామం చేసుకుంటున్నాం. అలాగే రేపు సంతాప కార్యక్రమం కూడా ఉన్నాయి. ఇప్పుడు భజన చేసే భక్తులు నరసింహపుర గ్రామ కాపురస్తులు శ్రీ లక్ష్మీ గణపతి భజన సమాజం వారు చక్కగా ఈ రోజు భజన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇక్కడ
నీ రూపం చంద్రవంక వెన్నెలోయమ్మ మా కోట సత్యమ్మ దండాలమ్మ నీ రూపు సాక్షాత్తు శక్తి రూపామే నీ నవ్వులు మా దోసిట సిరులోయమ్మ సత్యమ్మ 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 మా సత్యమ్మ మా బంగారు సత్యమ్మ సత్యమ్మ మా సత్యమ్మ మా కోట సత్యమ్మ నీ రూపం చంద్రవంక వెన్నెలోయమ్మ మా కోట సత్యమ్మ దండాలమ్మ నీ రూపు సాక్షాత్తు శక్తి రూపామే నీ నవ్వులు మా దోసిట సిరులోయమ్మ జోరు జోరు జాతరలు మేము చేతుమా తీరైన ప్రభల తిరునాళ్ళు చేతుమా జోరు జోరు జాతరలు మేము చేతుమా తీరైన ప్రభల తిరునాళ్ళు చేతుమా కనకదుర్గవు కాళీ మాతవు నీవేనమ్మ కాపాడి రక్షించే కోట సత్యమ్మవే కనకదుర్గవు కాళీ మాతవు నీవేనమ్మ కాపాడి రక్షించే కోట సత్తమ్మవే సత్యమ్మ 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 మా సత్యమ్మ మా కోట సత్యమ్మ సత్యమ్మ మా సత్యమ్మ మా బంగారు సత్యమ్మ నీ రూపం చంద్రవంక వెన్నెలోయమ్మ మా కోట సత్యమ్మ దండాలమ్మ నీ రూపు సాక్షాత్తు శక్తి రూపానే నీ నవ్వులు మా దోసిట సిరులోయమ్మ తల్లే చామంతి పూవంతి మాలలనే అల్లి చక్కని తల్లి జోరు జోరు జాతరలు మేము చేతుమా తీరైన ప్రభల తిరునాళ్ళు చేతుమా కనకదుర్గవు కాళీ మాతవు నీవేనమ్మ కాపాడి రక్షించే కోట సత్యమ్మవే కనకదుర్గవు కాళీ మాతవు నీవేనమ్మ కాపాడి రక్షించే కోట సత్తమ్మవే సత్యమ్మ 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 మా సత్యమ్మ మా కోట సత్యమ్మ సత్యమ్మ మా సత్యమ్మ మా బంగారు సత్యమ్మ నీ రూపం చంద్రవంక వెన్నెలోయమ్మ మా కోట సత్యమ్మ దండాలమ్మ నీ రూపు సాక్షాత్తు శక్తి రూపానే నీ నవ్వులు మా దోసిట సిరులోయమ్మ తల్లే
ఈ స్థలం పూర్వీకుల కాంచి సంక్రమించిన స్థలం అండి మాకు, మా పెద్దల కాంచిని. ఇక్కడ అమ్మ 400 సంవత్సరాలకి ఆవిడ ఇక్కడే స్టాండర్డ్గా ఉన్నది. ఎప్పుడు గుడి కట్టడానికి మా పెద్దలు సహకరించలేదు. కడదామని అనుకున్న గురువులు కట్టొద్దని ఆజ్ఞతో వాళ్ళు మానేశారు. ఈ అమ్మకి గుడి కట్టాలని ఇక్కడ మా భూములు కొనుక్కున్న రైతాంగం అందరూ కూడా 10 సంవత్సరాల నుంచి నన్ను కోరుకున్నా కూడా ఏ నిర్ణయం నేను తీసుకోలేకపోయాను. తీసుకోకపోతే ఎలాగోలాగా మీరు ఒప్పుకుంటే లాభం లేదు, చిన్నదైనా నేడయ్యాలని నన్ను బ్రతిమలు చేస్తే దానికి ఎగిరయ్యాను. ఆ చిన్నదన్నది ఇవాళ ఇంత గుడి అయింది. 2022 సంవత్సరం జూన్ 15వ తారీఖున పిఠాపురం గ్రామ శివారు నరసింగపురం అనే గ్రామంలో అమ్మవారు శ్రీ సత్యం తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అయింది. ఆ గుడికి సంబంధించిన కమిటీ కొంత ఫార్మేషన్ అయింది. ఆ కమిటీ మెంబర్లో చదువుతున్న కరణం పెదకాబు గారు, వెన్నా సత్యబాబు గారు, వెన్నా నల్లబాబు గారు, బిరుసు వన్నేశ్వరరావు గారు, రెడ్డిపల్లి వెంకటేశ్వరరావు గారు, మాదాపురం సత్యబాబు గారు, రావుల వెంకన్న బాబు గారు, మాగాపు బుజ్జిబాబు గారు, దంగేటి సుబ్రహ్మణ్యం గారు, కమిషన్ కొట్టు కేఎస్ గారు, కొట్టోజు రమణ గారు, కొమ్మోజు పార్వతీశం గారు, మాగాపు గొల్లబాబు గారు, వన్నం అప్పారావు గారి యొక్క కుమారులు మరియు వారి యొక్క మనవళ్ళు వాసంశెట్టి లోవరాజు మరియు స్థానికంగా ఉన్న ఈ పొలం చుట్టూ ఉన్న ఎందరో రైతు అంగాలు వాటి యొక్క పాలికాపులు ఎంతో సహాయ సహకారాలతో ఈ గుడి నిర్మాణం జరిగింది. దీనికి ఇంకా తెలియని ఎంతోమంది భక్తులు వాళ్ళ ధన రూపేణ, ఆర్థిక రూపేణ, సేవాభావ రూపేణ ఈ గుడిని నిర్మాణం చేశారు. ఈ గుడికి నిర్మాణం చేసిన కమిటీలందరికీ మా తరఫున అందరికీ శుభాభినందనలు తెలుపుచున్నాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ అమ్మవారు 2022లో ప్రతిష్ఠ అయింది. ఆ గుడి ప్రతిష్ఠ మెయిన్ కారకులు శ్రీ తోట దొరయ్య గారి యొక్క స్వగ్రామ పిఠాపురం కోటకం సెంటర్. వాళ్ళ యొక్క పూర్వీకులు ఒక 10 తరాల నుంచి కూడా పిఠాపురం శక్తి అయిన శ్రీ పురీతిగా అమ్మవారిని పూజలు చేసేవారు. మరియు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మవారు ఉందని చెప్పి సత్యం తల్లి అని పేరు పిలుచుకొని పూజలు చేసేవారు. ఇంచుమించు ఒక 8 తరాలు. పిఠాపురం గ్రామానికి వాయు భాగంలో ఉన్న ఈ చెట్టుకి స్వయం అక్షయపాత్ర అంటే సపోజ్ మనం 100 మందికి వండుకున్న పదార్థం 110 మందికి వస్తుంది. అది ఈ స్థలం యొక్క విశిష్టత. అందుచేత ఎందరో భక్తులు ఈ స్థలంలోకి రావడం, పూజలు చేసుకోవడం, కుంకుమ పూజ చేసుకోవడంలా వారి యొక్క మనసులోని కోరికలు నెరవేరటానికి అవకాశం కలుగుతున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సూర్య భక్తి టీవీలకి కృతజ్ఞతలు తెలిపి మా పిఠాపురం గ్రామం తరఫున, నరసింగపురం గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇక్కడ సత్యం తల్లికి నిత్యం సేవ చేసుకోవాలనే నా కోరిక. ఆ తల్లికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆమెను దర్శించుకొని మనస్ఫూర్తిలో ఆ మనసులో కోరికలు చెప్పుకుంటారనే నా కోరిక. మన తోటవరం సత్యం తల్లి అండి, చాలా సత్యమైన తల్లి అండి. మేము అందరం మా కుటుంబం అంతా ఆ తల్లిని నమ్ముకుని మేము పూజలు చేస్తున్నామండి. నమ్మకమైన తల్లి మా తోటవరం సత్యం అండి. మేమందరం సేవ చేసుకుంటున్నామండి. మా ఏసుమయ్య కానీ మా పిల్లలు కానీ అందరూ సేవ చేసుకుంటూ ఉంటామండి. సత్యమైన తల్లి అందరూ కూడా మాకులాగా చేసుకోవాలని దండం పెట్టుకోవాలని కోరుకుంటున్నామండి.